అందరికీ నమస్కారం. తెలుగు ఆస్ట్రో టుడే ఛానల్కి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీకు నచ్చిన అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తారు. ఇలా చేయటం వల్ల మీకు శుభం కలుగుతుంది. మీరు అనుకున్న విషయాలు అనుకున్న విధంగా పూర్తవుతాయి. అనుకున్నది సాధించే గుణం కలిగి ఉంటారు. ఈరోజు మీ నోటి నుండి ఏది వస్తే అదే శిరస వహిస్తారు. మీ గ్రహ నక్షత్రాలను బట్టి ఈరోజు మీదే రాజ్యం. పాత విషయాలైతే ఈరోజు మీకు గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతికూలంగా ఈరోజు కొన్ని విషయాలు జరిగినా కూడా వాటిని బయటకు తోసేయండి. ఎంచుకున్న వ్యక్తులతోటి మాత్రమే ఈరోజు మీరు మాట్లాడండి. ఈరోజు నెగిటివిటీని తొలగించండి. పాజిటివ్గా ఉండండి. పాజిటివిటీ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఉండటం వల్ల మీకు మేలు కలుగుతుంది. దురాశతో ఎటువంటి కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోకండి. అప్రమత్తంగా ఉండండి. చిన్నపిల్లలకు పాల పాకెట్లను అందించండి. రోగులకు మీరు ఈరోజు పండ్లను అందించడం ద్వారా మరి మెరుగ్గా ఉంటుంది. మీకున్నట్టు దోషాలు పరిహారం అయిపోతాయి. ఇక మీకు అన్ని కూడా సులభంగా పరిష్కారం అయిపోతాయి. సమస్యల నుండి మీరు చక్కగా బయటకు రాగలుగుతారు. భార్య భర్తల మధ్య ప్రేమ పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తయ్యే అవకాశాలు కూడా మరి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇతరులను సంప్రదించడానికి బదులుగా మీ మనసును మీరు వినండి. మీకు మంచి సలహా అనేది లభిస్తుంది. మీరు ఒక స్నేహితుల సహాయంతో వ్యక్తిగత పనికి పరిష్కారం పొందాలనే ప్రతి ఆశ నెరవేరుతుంది. అనుమానాస్పద ధోరణి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. భావోద్వేగాల్లో ప్రవహించే నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ప్రస్తుత పరిస్థితిపై దృష్టి పెట్టడం సముచితం. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మరి మీకు అవమానకరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. ఆస్తి సంబంధిత పనిలో ప్రయోజనకరమైన పరిస్థితి కూడా ఉంటుంది. ఉద్యోగస్తులు అయితే మంచి పని అవార్డులను కూడా పొందొచ్చు. ప్రేమికుల అమ్మాయిలు ఒకరినొకరు సమయం ఇవ్వలేరు. వారు ఒకరిపై ఒకరు విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే అధికంగా పని చిరాకు అలసటను ఆధిపత్యం చెలాయిస్తుంది. పనితో పాటు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మీకు ప్రస్తుతానికి మిమ్మల్ని మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఆరోగ్యం చూసుకోవాలి. లేకపోతే మాత్రం మీ ఆరోగ్యం చెడిపోతుంది. కుటుంబంలో మరి అందరికీ కూడా మీరు బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి టెస్టులు చేయించడం వల్ల ఉత్తమం. లక్కీ సంఖ్య 95 మరియు లక్కీ కలర్ అయితే వెండి. ఇంకా పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట, అన్నదానం చేయట ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.